ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం పేరేంటంటే కొంచెము. కొంచెమేంటి? కొంచెమే. చాలా అద్భుతమైనటువంటి అంశం కాబట్టి చాలా శ్రద్ధగా వింటే చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. ఆదికాండంలో మనం గమనించినట్లయితే ప్రియులరా, 30వ అధ్యాయము 30వ వచనం మనం చదివినట్లయితే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి, ఎవరికి ఎటువంటి సమస్యలు ఎటువంటి బంధకాలు ఉన్నాయని తెలిసిన దేవుడు, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు నీవే. విస్తారమైనటువంటి పంటను అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. కొంచెం అంటే స్వల్పమని కాదు ప్రియులు గమనించాలి. కొంచెం అంటే స్వల్పము అని భావం. అంటే నా దగ్గర కొంచెం ఉందంటే చాలా తక్కువ అని అర్థం అనమాట, కొద్దిది అని అర్థం అనమాట. కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే గొప్ప వాటి మీద దేవుడు మనల్ని నమ్మకంగా నియమిస్తాడంట. ఇక్కడ ఆదికాండం 30 వచనంలో చూసినట్లయితే యాకోబు లాబానుతో, నేను రాకముందు నీకు ఉండినది కొంచెమే, ఇప్పుడు విస్తారమైనది అంటున్నాడు. యాకోబుని బట్టి లాబాను లాభపడ్డాడు. గమనించాలి, యాకోబుని బట్టి లాబాను లాభపడ్డాడు. మరి నిన్ను బట్టి, ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, నువ్వు పనిచేస్తున్న కంపెనీ నిన్ను బట్టి లాభపడ్డదా? నువ్వు వెళ్ళినటువంటి అత్తగారి నిన్ను బట్టి లాభపడ్డదా? నువ్వు ఉన్నటువంటి ఇల్లు నిన్ను బట్టి లాభపడ్డదా? లేదు బ్రదర్, నన్ను టార్చర్ పెడుతున్నారు. ఎస్, లాభాన్ని కూడా యాకోబుని మోసమే చేశాడు, ఎన్నో చేశాడు. కానీ యాకోబుని బట్టి, మోసగాడైనా కానీ ఎంత చెడ్డ వ్యక్తి అయినా కానీ యాకోబుని బట్టి, యోసేపు బానిసగానే వెళ్ళాడు. కానీ యోసేపుని బట్టి ఆ దేశం ప్రపంచానికే ఒక మరి ఉన్నతమైన దేశంగా మారి ధాన్యాన్ని సప్లై చేస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, అది చెడ్డదా మంచిదా, వాళ్ళు ఎటువంటి వారు అన్నది కాదు. నిన్ను బట్టి వాళ్ళు లాభ సాధన పొందాలి, లాభాన్ని అనుభవించాలి, లాభపడాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళ ఆశీర్వాదాన్ని చూడాలి. వాళ్ళంత దుర్మార్గులైనా అవ్వచ్చు, వాళ్ళంత చెడ్డవారైనా అవ్వచ్చు, వాళ్ళ దేవుని తెలుసుకోలేని వారైనా అవ్వచ్చు, వాళ్ళ మూర్ఖులైనా అవ్వచ్చు, ఎటువంటి వారైనా సరే నువ్వు ఎక్కడుంటే అక్కడ నిన్ను బట్టి వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అంటున్నాడు ఇక్కడ యాకోబు లాబానుతో. అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదము పెట్టిన చోటలలో యెహోవా నిన్ను ఆశీర్వదించెను. వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. అర్థమవుతుందా? నేను ఇంటికి వచ్చాను కాబట్టి మీరు బాగుపడ్డది, నన్ను బట్టి అంటే నిన్ను బట్టి అయినా కానీ నువ్వు చెప్పవలసింది ఏంటి? ఇక్కడ యాకోబు అన్నాడు, నన్ను బట్టి నీ వ్యాపారం బాగుంది అంటలేదు. నేను పాదము పెట్టిన చోటలెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అమ్మా, వింటున్నారా? నువ్వు పాదం పెట్టిన చోటనెల్లా నిన్ను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాలి. అది స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుంటాను? నన్ను బట్టి నిన్ను దేవుడు దీవించాడు. కానీ నేనేం సంపాదించుకోలేదే, నేనేమి రాలేదు నాకే. ఇలా లాస్ పోయిన వారు ఉన్నారా? డోంట్ వర్రీ. యాకోబు ఉన్నాడు మనకంటే ముందు. ఆయన జీవితం ఎలా లాస్ పోయాడు, ఎలా గెయిన్ చేశాడు, ఎలా పొందుకున్నాడు, చాలా చక్కటి ఉదాహరణ. కాబట్టి లాభాన్ని కొంచెమే ఉంది. యాకోబు వల్ల అది ఏమైందంటండి? బహుగా అభివృద్ధి పొంది. నువ్వున్న చోట కొంచెం కాస్త బహుగా అభివృద్ధి చెందాలి. నీ భక్తి కొంచెంగా ఉందేమో ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మీ భక్తి బహుగా అభివృద్ధి చెందాలి, మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందాలి, మీ ఆర్థిక సమస్య నుంచి విడుదల పొంది ఐశ్వర్యవంతులుగా మీరు బహుగా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఈ లైవ్లో కొద్దిలోకి మీరు అప్పుల్లో ఉన్నారేమో, ఈ వాక్యం వింటూ ఉండగా మీరు బహుగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యాకోబుని బట్టి లాభాన్ని లాభపడ్డట్టుగా నిన్ను బట్టి నీ ఇరుగువారు, నీ పొరుగువారు, నీతోటి ఉన్నవారు అందరూ కూడా లాభపడాలి, దీవించబడాలి, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. నీలో నుంచి మరి ప్రవర్తన వారు స్వీకరించగలగాలి. నీ జీవితం అంత అద్భుతంగా, ఆరోగ్యంగా, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ రాకముందు నీకున్నది కొంచెమే అంటున్నాడు. రెండవ పాయింట్గా మనం చూసినట్లయితే ప్రియులరా, బైబిల్ గ్రంథంలో నుంచే
యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలుల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. కొంచెమే అనుకుంటారు చాలామంది, ముట్టకూడదని ఇక్కడ దేవుడు చెప్పేశాడు. శపింపబడినటువంటి దానిలో కొంచెమైనా సరే ముట్టకూడదు. ఆకాను శపించబడ్డ దానిలో పిల్లరా అంతా కాదు కొంచెమే తీసుకున్నాడు, చివరికి చచ్చిపోయాడు. ఒక్కడే కాదు, కుటుంబం అంతటితో కూడా 100 కొలది మందలు శాపం కింద చనిపోయారు. గమనించాలి ప్రియులారా, శాపం కింద చనిపోయారు వాళ్ళు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితం అంతా గందరగోళంలో ఉందేమో, సమస్యల్లో ఉందేమో, ఇబ్బందుల్లో ఉందేమో, ఊహకందనటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయేమో, ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, గాఢాంధకారం మిమ్మల్ని అలుముకున్నదేమో. శపించబడిన దానిలో కొంచెమే తీసుకోవచ్చు మీరు. అది శాపగ్రస్తమైందని తెలుసు, అది దేవుడు దాన్ని శపించాడని తెలుసు, అది దేవుని చిత్తం కాదని తెలుసు, అయినా సరే ముందుకెళ్తూ ఉంటుంటారు. ఇక్కడ శపించబడిన దానిలో కొంచెమే. ఆకాను శపించబడ్డది అంతా తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాడు. చివరికి ఏమైపోయింది? చచ్చిపోయాడు. ఒక్కడే కాదు, కుటుంబం అంతా కూడా 100 వేలాది మందిగా మనం అక్కడ చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 3వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను చెప్పాలందరూ కూడా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. ఏమంటున్నాడు? కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అంటున్నాడు. నీతి లేని వారికి ఉన్నటువంటి లక్షలు నీతి గలవానికి కలిగినటువంటి కొంచెము కంటే కొంచెమే. నీ సంపాదన నీతితో కూడిందేనా? నీ సంపాదన నిజాయితీతో కూడిందేనా? నీ సంపాదన మోసం లేనటువంటిదేనా అని దేవుడు ఈరోజున అడుగుతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. శపించబడిన దానిలో కొంచెమే నీ మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. వందల కొద్ది మందలు శాపం క్రింద చచ్చిపోయంట. ఇక్కడ ఈ విషయం వల్ల నిన్ను బట్టి రక్షించబడాలి, కానీ నిన్ను బట్టి శపించబడినటువంటి వారి లిస్టులో ఎవరు ఉండకూడదు. హల్లెలూయా. నీతిమంతునికి ఉన్నది కొంచెమే. నెక్స్ట్ చివరిగా 4వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ప్రియుల, జాగ్రత్తగా వినండి. రాజుల మొదటి గ్రంథం మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, అందుకామె నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడ్డులో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. బుడ్డులో కొంచెం నూనె కూడా తీసుకెళ్ళిపోయారు. బుడ్డులో నూనె కొంచెమే. సారెపతి విధవరాలు ఏలియాని చేర్చుకుంటే దేవుడు కొంచెముగా ఉంచలేదు, కొంచెముని పెంచి ఆమెకి ఎంతో మంచి చేశాడు. సర్వసమృద్ధినిచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు, మహోన్నతుడా నీకే స్తోత్రాలు. నువ్వు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు బట్టి నీకు వందనాలు. ప్రియులు గమనించండి, మాట్లాడండి. నెంబర్ 1, రాకముందు నీకున్నది కొంచెమే. నెంబర్ 2, శపించబడిన దానిలో కొంచెమే. నీతిమంతునికి ఉన్నది కొంచెమే.
బుడ్డులో నూనె కొంచెమే. కొంచెమని ఎప్పుడు బాధపడొద్దు. కొంచెంలోనే ఎంతో చేయగలడు మన దేవుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కొంచెమే అని చెప్పి ఆ పిల్లవాడు అనుకుంటే అంతమందికి ఆహారం వచ్చి ఉండేదా? కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్న పని కొంచెం అవ్వచ్చు, నువ్వు చేస్తున్న పరిచర్య కొంచెం అవ్వచ్చు. నా జీవితంలో కూడా నేను ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు కొంచెమే, చిన్నదే, ఏముందిలే అనుకుని నేను ఉన్నాను ఫస్ట్లో. కానీ దేవుడు కొంచెమే, కానీ అది ఈ రోజున అభివృద్ధి చేశాడు. విత్తనం కొంచెమే మహావృక్షంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఈ యొక్క వాక్యం విన్న వారందరూ బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.